కవి పరిచయం పార్ట్ ఏలో ఒక కవి పరిచయం తప్పకుండా వచ్చేటువంటి క్వశ్చన్ పివి కాణేకి సంబంధించినటువంటిది. సో పివి కాణే, పివి కాణే. సో ఎగ్జామ్ లో పివి కాణే అని పేరు మెన్షన్ చేయొచ్చు, లేదా ధ్రువోపాఖ్యానం పాఠ్యభాగస్య లేఖకస్య పరిచయం కుర్తా అని కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి లెసన్ ని దాని గ్రంథ రచయితని కంపల్సరీ మనం తెలుసుకోవాలన్నట్టు. సో ఈ పివి కాణే లేదా పాండురంగ వామన కాణేకి సంబంధించిన విషయాలు గుర్తించుకోండి. ఇంగ్లీష్ కమ్ తెలుగులో రెండిట్లో వివరిస్తా, అండ్ లాస్ట్ కి నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోస్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. పివి కాణే, పాండురంగ వామన కాణే ఎవరు ఈయన అని అంటే అవర్ లెసన్, మన పాఠ్యభాగమైనటువంటి ఏ పాఠం రాసిండు మనం చదివేది లాంగ్ ఆన్సర్ కంపల్సరీ ఇది కూడా వస్తుంది. ధ్రువోపాఖ్యానం. అవర్ లెసన్ ధ్రువోపాఖ్యానం. అవర్ లెసన్ ధ్రువోపాఖ్యానం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్, తీసుకొనబడింది, గ్రహించబడింది. ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేని నుంచి అని అంటే సంస్కృత గద్యావళి. సంస్కృత గద్యావళి, సంస్కృత గద్యావళి అనే గ్రంథము నుంచి అది గ్రహించబడింది. రిటెన్ బై, ఈ గ్రంథం ఎవరు రాసిర్రు అని అంటే రిటెన్ బై పివి కాణే, పివి కాణే చేత రచించబడింది. సో మన పాఠ్యభాగమైనటువంటి ధ్రువోపాఖ్యానం అనున్నది పాండురంగ వామన కాణే చేత లేదా పివి కాణే చేత రచించబడిన సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది అని తెలుగు వాళ్ళు రాయొచ్చు. ఓకేనా? సెకండ్ పాయింట్ గుర్తించుకోండి. ఇతను బార్న్ ఇన్ రత్నగిరి. అతను ఎక్కడ పుట్టాడు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి విలేజ్. ఇది రత్నగిరి విలేజ్, విఎల్జి అని షార్ట్ కట్ లో రాస్తున్నా. ఇన్ మహారాష్ట్ర. ఎక్కడుంది అది? మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో జన్మించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ పేరు. హీ వాజ్ సన్ ఆఫ్ శ్రీమతి, ఎస్ఎంటి అంటే శ్రీమతి గంగా అండ్ శ్రీ వామన బాపూజీ కాణే. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు శ్రీమతి గంగా మరియు శ్రీ వామన బాపూజీ కాణే అని చెప్పేసి గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత అతని చదువు గురించి మాట్లాడదాం. హీ డిడ్ ఎంఏ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. ఇతను సంస్కృతము మరియు ఆంగ్ల భాషలో ఎంఏ పట్టాను పొందెను అని రాయండి. ఫిఫ్త్ పాయింట్, హీ ఆల్సో డిడ్, అతను ఇంకేం చదివాడు? హీ ఆల్సో డిడ్ ఎల్ఎల్ఎం, లాకు సంబంధించిన కోర్సు, మాస్టర్ ఆఫ్ లా, అండ్ డి లిట్, డాక్టర్ ఇన్ లిటరేచర్. ఇవి కూడా చేయడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంది అనంటే, ఒక నిమిషం ఎరేజ్ చేస్తాను మళ్ళీ. సో ఈ విధంగా ఆయన డి లిట్ అండ్ ఎల్ఎల్ఎం చదివిన తర్వాత నెక్స్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్ గా he was worked as a Sanskrit lecturer. అతను సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. లెక్చరర్ ఇన్ ఎక్కడ అనంటే ఎలిపిస్టన్, కాలేజ్ పేరు ఇది, ఎలిపిస్టన్ అండ్ విల్సన్ అనే రెండు వేర్వేరు కాలేజెస్. ఎలిపిస్టన్ అండ్ విల్సన్ కాలేజెస్ ఇన్ ముంబై. ముంబైలో ఉన్నటువంటి
ఈ రెండు కళాశాలలో ఎలిపిస్టన్ అండ్ విల్సన్ అనే రెండు కళాశాలలో ఆయన సంస్కృత లెక్చరర్ గా అధ్యాపకుడిగా పనిచేశాడు. తర్వాత 7th పాయింట్ ఏంది అని అంటే ఇతను మరాఠీ భాషతో పాటు మరాఠీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లలో గ్రంథాలు రచనలు చేశాడు. హీ రోట్ మెనీ బుక్స్ ఇన్ మరాఠీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అని ఇంగ్లీష్ వాళ్ళు రాయండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ 8 ఏంది అని అంటే అందులో ఏవి ఇంపార్టెంట్ అని అంటే హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ పోయెటిక్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనేవి ఫేమస్ ఇంగ్లీష్ బుక్స్ అన్నమాట. ఈయన రాసినటువంటి ఫేమస్ ఇంగ్లీష్ పుస్తకాలు అవి. సో మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ ఇలాగే రాసి అనునవి ఆంగ్లంలో రచించినటువంటి ఇంగ్లీష్ ప్రముఖ గ్రంథాలు అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ అతను మిగిలినటువంటి కొన్ని కావ్యాల పైన కామెంటరీస్ కూడా చేశాడు. కామెంటరీని వ్యాఖ్యానం అంటారు తెలుగులో. కాబట్టి హీ రోట్ కామెంటరీస్ అనండి, 2 3 ఒకటి కాదు. కామెంటరీస్ ఆన్ ఒకటి హర్షచరితం అనే బుక్ పైన, కాదంబరి అనే బుక్ పైన, ఉత్తర రామచరితం అనే గ్రంథాల పైన ఆయన కామెంటరీస్ రాయడం జరిగింది. సో కామెంటరీని తెలుగులో వ్యాఖ్యానం అంటారు. కాబట్టి పివి కానే హర్షచరితం, కాదంబరి, ఉత్తర రామచరితం వంటి గ్రంథాల పైన వ్యాఖ్యానాలు రచించాడు అని కూడా తెలుగులో రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 10వది ఏంది పాయింటర్ అంటే ఈయన రచనల్ని గుర్తించినటువంటి ఇండియన్ గౌట్ హానర్డ్ గౌరవించింది. ఏ విధంగా అంటే హానర్డ్ హిమ్ విత్ ద టైటిల్ మహామహోపాధ్యాయ అనే బిరుదుతోటి, మహోపాధ్యాయ అనే బిరుదుతోటి ఆయనని భారత ప్రభుత్వం గౌరవించడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఇంకో పాయింట్ ఇక్కడ కింద ప్లేస్ లేదు, అది మీరు రాసుకోండి. హీ వాజ్ హానర్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ 1963 బై ప్రెస్టీజియస్ అవార్డు భారతరత్న. అతనికి భారత ప్రభుత్వము 1963 సంవత్సరంలో భారతరత్న అనే బిరుదుతో సత్కరించడం జరిగింది అని చెప్పేసి రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంపల్సరీ లాస్ట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ వాజ్ హానర్డ్ బై ద ప్రెస్టీజియస్ అవార్డ్ భారతరత్న ఇన్ 1963. అతనిని భారత ప్రభుత్వం 1963 సంవత్సరంలో భారతరత్న బిరుదు చేత గౌరవ పురస్కారం చేత సత్కరించడం జరిగింది అని రాయండి. ఇవి పివి కానే పాండురంగ వామన కానికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సేమ్ ముందుగానే చెప్పినట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.